అబ్బా ఏడ షికారి కొడుతుందో ఏందో మా మంగళమ్మ. మంగళక్క ఏమైందే మూతికి తాళం వేసినావు? చెవులు మందమైనయా? వస్తాయి పాపి, నాకు బీపీ పెరగని చెప్తున్నా. ఏం పుట్టిందే మ్యూట్లో పెట్టిన టీవీ లెక్క గట్ల బిస్కవేనవు? నువ్వు నోరు తెరుస్తావా? కండ్లల్లా కారం కొట్టమంటావా? కోరి ఏమో నీ తిక్కాలి మొక్కన్నా నా తింగరదానా. నేను నోరు తెరిస్తే ప్రళయాలు వస్తున్నాయే, భూకంపాలు వస్తున్నాయే, అందుకే నోరు మూసుకున్నా, నోరు తెరుస్తలేను. అవునవును, భూమి మీద పాపులు పెరిగితే గట్లనే అవుతుందట. పంతులు ఎప్పుడో చెప్పిండ్రులే. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. ఈ దేశ సంక్షేమం కోసమే నేను నోరు తెరుస్తలేనే. లోట పీస్ మా ఆస్పత్రేం కాదు, బోడి నువ్వు నోరు తెరుచుడు ఎవరికి కావాలి? నా ఆలోచనలన్నీ లీక్ అయిపోతున్నాయి. నా క్రియేటివిటీని క్రీమ్ లెక్క నాకేస్తున్నారే, అందుకే నేను నోరు తెరు. నీ ఆలోచనలు ఏమన్నా ఎత్తిపోతల పైపులు అనుకున్నావా? నేను లీక్ అయ్యేందుకు. అయినా ఏందే ఆ ప్రేతాలోచనలు? రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వాలి, ఎకరానికి 4,000 ఖాతాలు వేయాలి, ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలి, 75,000 కళ్యాణ లక్ష్మి పథకం ఇవ్వాలి. ఇవన్నీ నా స్కీమ్లే, నా మెదట్లకెళ్ళి వచ్చిన స్కీమ్లే. హాస్టల్లో సన్న బియ్యం బువ్వ, సంటి బిడ్డ కిట్లు, 5 రూపాయల బువ్వ అన్ని పెట్టాలనే ఆలోచనలు కూడా నీకే వచ్చుంటాయిలే. కరెక్ట్ చెప్పినవే, యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ నా ఐడియాలేనే. కేసీఆర్ సార్ కొట్టేసిండు. అబ్బబ్బో మాయమ్మే మాయక్కే. అమెరికాకు ట్రంప్ ను ప్రెసిడెంట్ చేయాలని, బ్రిటన్ కు థెరిసా మేను ప్రధాని చేయాలి, చంద్రాల్ సార్ ను కొత్తిలు కట్టుకోమని చెప్పింది కూడా నువ్వేనట కదా. బయట అనుకుంటాండ్రులే. నేనేం గంత నీయతలేని దాన్ని కత్తి, అవేం నా ఐడియాలు కాదు. ఏ మర్చిపోయి ఉంటావే, ఖచ్చితంగా అవి నీ ఐడియాలే. ట్రంప్ పుతిన్ నకలు కొట్టుకుంటారు. చెప్పే ఇనతందుకు నేను ఉన్నా కదా. లాభం లేదు, ముందుగా నా దగ్గర ఉన్న స్కీమ్లు అన్నిటికీ పేటెంట్ హక్కు తీసుకోవాలి. లారీ కింద తొక్కితే పేషెంట్ అవుతావు. పోరి ఏందో నీకు పేటెంట్ హక్కులు కావాలా? పెండ పిడకమ్మకన్నానా? నీ షిప్ రెంటకల మీద ఒట్టు చెల్లే, ప్రామిస్. కేసీఆర్ సారే నా ఐడియాలను కొట్టేసిండు అనుకుంటే ఇప్పుడు ఉత్తమ్ సార్ కూడా నా ఐడియాలని కొట్టేసిండు. అమ్మా ఇది నీకున్నదే షటాక్ దమాకు, ఇంకా ఐడియాలు కూడా పుట్టినాయా? వాటిని ఉత్తమ్ సారాలు కొట్టేసిండ్రా? అవునే, కేసీఆర్ సార్ పెట్టిన స్కీమ్లన్నీ నాయే. ఈ సర్కార్కు యజమానురాల్ని నేనే. ఈ సర్కార్లు అందరూ నా మాటే వింటారు. వేరే ఎవరో బయటి సీఎంలకు స్కీమ్లు చెప్పడం కంటే మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్లకే చెప్తే మంచిగా ఉంటదని అప్పట్లా చెప్పిందే. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందమ్మా. ఏహే ఆపు నీ సోది. ఇంకొకసారి స్కీమ్లు నాయే అన్నామనుకో, 4 లైజర్ పత్తి పెట్టి కోస్తా. లేదు లేదే, ఉత్తమ్ సార్ అన్ని తొండి చేస్తుండు. నేను చెప్పిన స్కీమ్లన్నీ కొట్టేసి సీఎం సార్ కొట్టేసిండు అని చెప్తాడు. కానీ అన్ని నాయనే, నమ్మవే చెల్లె. ఆలోచనలు ఒక్కరికే ఉంటాయి కదా, ఒక్కటే పారి ఒక్కో ఆలోచన 10 మందికి కూడా వస్తుంది. లేలే, ఇసొంటి ఆలోచనలు 10 మందికి వచ్చేటి కాదే, నా సొంటి మేధావులకు వచ్చేటియే. ఏ నువ్వు అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళకి చెప్పినట్టున్నావు కదా, వాళ్ళే ఎవరో సీఎం సార్కు లీక్ చేసి ఉంటారని నా అనుమానమే. ఈ నడుమ జానారెడ్డి సారు టీఆర్ఎస్ కి సపోర్ట్ ఉంటుండు కదనే. ఆ నడుమ సార్ మీరు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఈ స్కీమ్లు అన్ని మంచిగా ఉంటాయి సార్ అని చెప్పి చెవిలో ఊదిన్నే. ఆయన గిట్ట చెప్పిండా ఎందుకు కొంపదీసి? ఏ పెద్దల మీద గంట టపాండం వేస్తావా? డీకేఆర్ నక్క కూడా సీఎం క్యాండిడేట్ అని ఆ మధ్య షోలో చెప్పింది అక్కకు. మన సీఎం సార్ ను కలిసినప్పుడు ఆయనతో చెప్పిందో ఏమో. ఏ చిచి, అక్క సొంటిది కాదే. డౌటే లేదే, ఖచ్చితంగా కోమటిరెడ్డి సార్లే చెప్పింటారు. ఈ నడుమ చిత్తం కాంగ్రెస్ పార్టీ మీద, భక్తి కార్ పార్టీ మీద చూపిస్తున్నారు కదనే. వాళ్ళు కూడా సీఎం క్యాండిడేట్లే అని పొరపాటున అలా షోలో ఊదినే కొడకో. కలిసి వచ్చే కాలానికి కాబోయే సీఎంలు కోమటిరెడ్డి సార్లు, వాళ్ళు ఎందుకు లీక్ చేస్తారే? హనుమంతు దాదా, దానమన్న, సర్వే సత్యనారాయణ, ముఖేష్ గౌడ్ అన్న, ఎవరు 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 మీలో ఎవరో ఒకరు లీక్ చేసింటారు. ఎవరు లీక్ చేసిండ్రో వాళ్ళు ఎంక్వైరీ చేయించుకుంటారు. కానీ ఇంకొకసారి ఈ స్కీమ్లన్నీ నాయా అని ఎక్కడన్నా చెప్పేవే, బొండక విసికి బొంద పెడతారు. సరేనా? ఇక నాడు. అమ్మా, ఈ కాన్ నుంచి సీక్రెట్లు ఎవ్వరికి చెప్పొద్దమ్మా. నా మెదట్లో వచ్చిన ఆలోచనలు కూడా నా షవులకు వినిపించొద్దమ్మా. ఎక్కడ ఉండదు అంత నువ్వే చేసినవే. ఉత్తమ్ సార్ గమ్మది కాకపోతే పాలిటిక్స్ లా ప్రజెంట్ ఏం చేస్తామో కావాలి, కానీ ఫ్యూచర్ టెన్స్ లో చేద్దాం అనుకుంటే గిట్లనే బోర్ల వక్కల వాడాల్సి వస్తుంది. అంత మాయకులు సీఎం ఎట్లయితానని అనుకుంటారు సార్. ఓ సారు, బ్రహ్మాస్త్రాలు కాదు, అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊసిపోకుండా చూసుకోండి. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. ఉన్న మాట అంటాం, ఊళ్ళోనే ఉంటాం. చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.